వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా స్మాల్ రిమైండర్, జనవరి 31 మన జూబ్లీహిల్స్ క్లబ్ ఈవెంట్ ఉంది. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో తప్పకుండా వీ హోప్ టు సీ ఎవ్రీబడి దేర్. రిజిస్టర్ చేసి మనం క్లోజ్ కూడా చేయాల్సి వచ్చింది బికాజ్ పార్టిసిపేషన్ కూడా మనం హాల్ కెపాసిటీని నిండిపోయాం కాబట్టి. సో ఆ పార్టిసిపేషన్ చూసి కూడా మాకు ఎంతో ఉత్సాహం వస్తుంది. అండ్ వెరీ ఫ్రాంక్లీ ఇంకా ఇటువంటి ఈవెంట్స్ చేయాల్సిన అవసరం ఎంత ఉందో కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. సో ఫస్ట్ టార్గెట్ ఏమో 31 ఒక మంచి ఇన్ఫర్మేటివ్ సెషన్ హైదరాబాద్లో ముగించుకున్నాక వచ్చే అతి త్వరలో ఇంకా 1-2 సెషన్స్ కూడా ప్లాన్ చేసే ఉద్దేశం అయితే తప్పకుండా ఉంది. సో విత్ దట్ ప్రసాద్ గారు, మనం అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. టర్బ్యులెంట్ వీకే, అంటే ఒక వీక్ కాస్త లల్గా కాస్త పెరిగినట్టుగా ఉంది, ఆర్ వాట్ ఎవర్ కాస్త కరెక్షన్కి లోన్ అయినట్టుగా ఉంది అని చూస్తేనేమో అప్డేట్స్ ఏమో వెచ్చులు విడిగా, అంటే ట్రంప్ గారు వచ్చేసి గ్రీన్లాండ్ మీద విత్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఫస్ట్ ఏమో EU మీద ఒక టారిఫ్ ఇంపోజ్ చేయటం, అది తిరిగి తీసేయటం, మళ్ళీ ఆ గ్రీన్లాండ్ మీద ఏదో ఒక డీల్ రావచ్చు, ఆ కైండ్ ఆఫ్ ఆ నేటోతో కూడా కుదురుకుని సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుందని భావన అయితే మార్కెట్లో ఉంది. సో ఆ యొక్క టారిఫ్లు తీసేయడం ఒక పక్క అంటే, జపాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ వెరీ వెరీ కీ టాపిక్. అంటే జపాన్లో ఇన్ని రోజులుగా 0% ఇంట్రెస్ట్ రేట్ ఉండే ఎకానమీ, ఎప్పుడైతే జపాన్లో ఉండే డబ్బు అంతా వారు అక్కడి నుంచి అప్పు తీసుకుని వేరే వేరే ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇన్వెస్ట్ చేసిన వారైతే ఉంటారో, తిరిగి ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ వచ్చేసి అరౌండ్ 4%, 3.75% వరకు చేరుకోవడం వల్ల మనీ అంతా తిరిగి వెళ్ళి మళ్ళీ జపాన్ యొక్క బ్యాంకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సో హిడెన్గా, అంటే బెసెంట్ గారు కూడా ఐ థింక్ హీ ఎలూడెడ్ దిస్ పాయింట్, అండ్ మార్కెట్లో కూడా అందరికీ తెలిసిన పాయింటే. బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ జపాన్ అండ్ మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీ ఏదైతే కాస్త రిస్క్ తీసుకుని మనలాంటి ఎకానమీలో పెడతారు అని భావిస్తూ ఉంటాం మనం, ఇలా ట్రెడిషనల్గా ఎవరి వారి కంట్రీస్లో గ్రోత్ వస్తూ ఉందంటే, అమెరికా జపాన్లో గ్రోత్ ఉంది అంటే మనీ అసలు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా వారి యొక్క కంట్రీస్లోనే ఉంటుందంటారా? లేదు యశ్వంత్, ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక కంట్రీలో నుంచి కనుక అక్కడ జీరో ఇంట్రెస్ట్ రేట్లో, నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నాయని అవి తీసుకొచ్చి డెవలపింగ్ కంట్రీస్లో కనుక పెడతాము అంటే, ప్రధానంగా దీని వెనక ఉండే ఉద్దేశం ఏమవుతుందంటే, అక్కడ వచ్చేటువంటి డబ్బులు, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఉండవు. లాంగ్ టర్మ్ నీడ్స్లో కనుక 3%, 4% ఉంటే, వేరొక కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక అక్కడి నుంచి వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉండి, అది ఆ ఇన్ఫ్లేషన్ రిస్క్ ఒకటే కాకుండా, అంటే ఎప్పుడైనా కంట్రీలో వచ్చే ఇన్ఫ్లేషన్ రిస్క్ ఒకటే కాకుండా మనీ ఫ్లక్చుయేషన్, కరెన్సీలో వచ్చేటువంటి కన్వర్షన్కి వచ్చేటువంటి రేటు మూలంగా వచ్చే ఫాల్ కూడా కవర్ చేస్తాను అనుకుంటే ఇన్వెస్ట్ చేస్తారు. అందువలన జపనీస్ గవర్నమెంట్ కానీ జపాన్ దగ్గర నుంచి బారో చేసినటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా లాంగ్ టర్మ్ ఫోకస్తో, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్తో పెట్టేవి. కాబట్టి ఇండియాలో పెట్టినటువంటి ఎకానమీలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ ఫోకస్తోనే పెడతారు. గవర్నమెంట్ కనుక జపనీస్ గవర్నమెంట్ ఇండియాలో పెట్టి అయితే అంతకుముందు ఏం చెప్పేదంటే, ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇవ్వడం జరిగేది. ఎందుకు ఇస్తున్నారు అంటే, డెవలప్మెంట్ కోసం. యొక్క డెవలప్మెంట్ కనుక చేస్తుంటే ఇండియాలో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం మళ్ళీ జపాన్ మీద డిపెండ్ అవుతాం. అంటే వాళ్ళ కంపెనీలకు ఆర్డర్లు వస్తాయి, ఇండైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది. డబ్బులు ఒక రకంగా ఫ్రీగా ఇచ్చినట్టే ఉంది. కానీ దానితో చేసేటువంటి డబ్బులతో చేసే వ్యాపారం, పెట్టుబడి బుల్లెట్ రైల్ లాంటి ప్రాజెక్ట్స్ కనుక మొదలు పెడితే ఆ ఆర్డర్స్ అన్నీ కూడా జపాన్కి వెళ్తాయి. కాబట్టి అందులో వచ్చే ప్రాఫిట్ ఇండైరెక్ట్గా జపాన్కి జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఉన్నదానికి దాదాపుగా మిర్రర్ అని చెప్పచ్చు. బ్రోకర్లు అందరూ కూడా విపరీతంగా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇన్వెస్టర్లకు. మీరు కొనుక్కుంటానంటే 8%కి ఒకళ్ళు ఇస్తానంటారు, 10%కి ఒకళ్ళు ఇస్తానంటారు, 7%కి ఒకళ్ళు ఇస్తానంటారు. ఎందుకు ఇస్తారు అంటే, చాలామందికి అర్థం కాదు ఏంటంటే, అంత తక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి కారణం, మీరు వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద వచ్చే బ్రోకరేజ్ ఛార్జెస్ వాళ్ళకి వస్తాయి. అలాగే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అనుకోండి, దానికి అడిషనల్గా మళ్ళీ డీమ్యాట్ ట్రాన్సాక్షన్స్ మీద పడేటువంటి ఛార్జెస్ ఉంటాయి. ఇలా మీకేమో 7%కో 8%కో 10%కో ఇచ్చినట్టు కనపడినా, ఆ బ్రోకరేజ్ సంస్థకి నిజంగా మీ ద్వారా వచ్చేటువంటి లాభం ఎంత ఉంటుందంటే, ఒకసారి 13, 14, 15, 20% కూడా ఉంటుంది. బికాస్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ అందరూ బారో చేసుకుంటుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మన లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఒక సామెత ఉంది, డబ్బులు ఎవరికి ఊరికే రావని. కాబట్టి మన ఇన్వెస్టర్లు కూడా అప్పు ఇస్తాను అంటే బారో చేసేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కనపడకుండా మీ జేబులోంచి మీకు కూడా తెలియకుండా ఆల్రెడీ డబ్బులు పీల్చివేయబడుతున్నాయి అని. అదే పందా జపనీస్ గవర్నమెంట్ చేసినా ఎవరు చేసినా, ప్రపంచవ్యాప్తంగా ఎవరి డబ్బులు ఎవరికి ఎప్పటికీ ఊరికినే రావు. అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా లోన్ ఇస్తాను అనగానే ఎగిరి గంతేయకుండా, మనకి పెట్టేటువంటి ప్రాజెక్ట్లో, ఆ ప్రాజెక్ట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ మూలంగా మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఉంటుంది అనుకుంటే బారో చేయాలి. అందువల్ల
ఈ టెండెన్సీ మూలంగా ఇప్పుడు ఇండియాకు వచ్చినటువంటి ఉపద్రవం మాత్రం ఏమీ ఉండదని ఖచ్చితంగా నమ్మచ్చు. రైట్ అండి. అండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిజల్ట్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి మనం రిజల్ట్స్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. అంటే మనం పోయిన వారం కూడా చెప్పున్నాం, ఈ గత వారంలో వచ్చిన కంపెనీస్ అసలు ఎన్ని వచ్చినాయి అంటే అరౌండ్ 33 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అట్లీస్ట్ 1000కి పైన మార్కెట్ క్యాప్ ఉండే. ఈ గ్రాఫ్లో కూడా మీరు చూసినట్లయితే మనం స్ప్లిట్ చేసాం, 1000 to 10,000, 10,000 to 50,000 మార్కెట్ క్యాప్ బట్టి స్ప్లిట్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్గా ఒక 33 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. కానీ వారిలో ప్రాఫిట్లు పెంచుకున్న అన్ని మంచి చాయిసెస్ అంటే ఓన్లీ 27 ఆర్ గుడ్ చాయిసెస్. సో కంపెనీస్ ఆర్ షోకేసింగ్ దర్ రిజల్ట్స్. పెద్ద పెద్ద కంపెనీలు కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. టైల్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనం ఎలాగో తప్పకుండా దాన్ని డిస్కస్ చేస్తాం. బట్ ఎక్కువ వరకు ఇన్వెస్టర్స్ అందరి కళ్ళల్లో, అందరి నిజం చెప్పాలంటే అందరి జేబుల్లో కూడా కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అని చెప్పను కానీ కాస్త మ్యూటెడ్ ఎంతూజియాజం. ఎందుకంటే వాల్యూమ్స్ పరంగా చూసినా కూడా మనం చూడొచ్చు, వాల్యూమ్స్ అంతంత పెద్ద పెద్ద మొత్తాల్లో జరగట్లేదు. అది ఎందుకు అంటే కూడా గత 2 ఏళ్లుగా మీరైనా సరే కాకుండా ఒక ఇండెక్స్లో పెట్టినా కూడా ఆల్మోస్ట్ అదే ఫేట్ భావించారు. అందుకే చాలామంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా కాస్త మ్యూటెడ్ పర్ఫార్మెన్సే చూపిస్తూ ఉన్నారు. సో అటువంటి వారికి ఇంకా ఇంకా జోల్ట్ ఏమన్నా రావాలా అంటే ఒక పక్కేమో ఇండియా, యూరప్ ఏమో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని ఆవిడ చెప్పారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్పున్నారు. సో ఈ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్సో లేకపోతే ఒక కొత్త కిక్ బ్యాక్ జోల్ట్ వస్తే కానీ ఈ ఎంతూజియాజం రాదా, లేకపోతే న్యాచురల్గా ఆర్గానిక్గా త్రూ పర్ఫార్మెన్స్, త్రూ ఫండమెంటల్సే ఈ యొక్క ఆప్టిమిజం వస్తుంది అంటారా? ఎప్పుడు కూడా ఒకటి, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ స్లోగా బట్ స్టడీగా ఇండియాకి ఫేవరబుల్గా మారుతున్నాయి అనేది వాస్తవం. అంటే ఎప్పుడైతే ట్రంప్ గారు చేసేటువంటి ఏమాత్రం మతిలేని చర్యలుగా చెప్పొచ్చు. దాని గురించి పోయినసారి కూడా మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అమెరికాలో ఒక టర్మ్ చాలా పాపులర్ అయిపోయింది, TACO అని. దానికి అర్థం ఏంటంటే ట్రంప్ అగైన్ చికెన్ సౌట్. అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకోవటం, దాన్ని తిరగేయటం, మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ తిరగేయటం, అలా జరుగుతుంటే ఏమంటారంటే అతని మాట మీద అతనికే నిలకడ లేకపోతే అప్పుడు ఏం చెప్తారంటే ఇలా చికెన్ సౌట్ అనే మాట చెప్తారు. ఇలా ట్రంప్ అగైన్ చికెన్ సౌట్ అనేటువంటి జరగడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రీన్లాండ్ గురించి గొడవ పెట్టుకుని టారిఫ్ వేస్తానని చెప్పి February 1 నుంచి ఓపెన్ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ తర్వాత జూన్ నుంచి 25% అని చెప్పి ఇప్పుడేమో అవంతా ఒకటిదే తూచి ఏమీ లేవు, ఏమో అక్కర్లేదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు జరిగేటప్పుడు ఏమాత్రం నిలకడకి లోటు లేకుండా ట్రంప్కి ఎదురుండి నిలబడిన అతి కొద్ది కంట్రీల్లో ఇండియా ఒకటి. వీళ్ళు తొందరపడకుండా ట్రేడ్ డీల్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ట్రంప్ కూడా ఈ మధ్య తరచుగా ఇండియాతో ట్రేడ్ డీల్ బ్రహ్మాండమైనది రాబోతున్నదని చెప్తున్నారు. దానికన్నా ముందు ప్రీ కర్సర్ లాగా యూరోపియన్ యూనియన్ తాలూకు ప్రెసిడెంట్ చెప్పింది ఏంటంటే ఇండియాతో వచ్చేటువంటి డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అంటే ఎవరు ఊహించలేని బ్రహ్మాండమైన డీల్ చేయబోతున్నాం అన్నారు. అలా కనుక జరిగితే మన దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ కి అమెరికా చేసిన చర్యల మూలంగా దిగాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా కొత్త మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక వచ్చినట్లయితే యూరోప్ మొత్తం, అప్పుడు మనకు జరిగేది ఏంటంటే మనకు వచ్చే నష్టం తక్కువ, మనకు వచ్చేటువంటి లాభాలు ఎక్కువ ఉంటాయి. పైగా ఎప్పుడైనా డిస్జాయింటెడ్ వరల్డ్ కనుక అయిపోతే మన వస్తువుని వాళ్ళందరూ కలిపి మన మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎక్కువ అవసరం ఉంటుందో ఆ కంట్రీకి మనం ఎక్కువ రేటుకు అమ్ముకునే అవకాశం వస్తుంది. అందువల్ల మన ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా మంచి లాభం. పైగా మన దేశంలో ఎక్స్పోర్ట్ చేసే వస్తువులన్నీ క్వాలిటీ వస్తువులు అయి ఉండాలి. ఆ క్వాలిటీ కోసం పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండియన్ ఎక్స్పోర్టర్స్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఆ మంచి ప్రొడక్ట్స్ మంచి మార్కెట్ కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళే స్టాక్ మార్కెట్ లో కూడా ఉంటారు. అందువల్ల స్టాక్ మార్కెట్ కి ఖచ్చితంగా మంచి పరిణామం ఒకటి. రెండవది యశ్వంత్, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లందరూ కూడా చాలా దిగులు పడి ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మనకి ఎందుకో తెలియట్లేదు కానీ మా వల్ల కావట్లేదు, చాలా రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయని తెలియకుండా ఉంటుంది అన్నట్టుగా కంగారు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం కంగారు పడకుండా ఉండాలని చెప్పాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ లో ఏం చేసామంటే ఇప్పటి వరకు ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఏం చేయడం జరిగిందంటే NSE 500 ఇండెక్స్ లో కనుక ఎవరైనా సగటు ఇన్వెస్టర్ అంటే కొంతమంది కష్టపడి మంచిగా సెలెక్ట్ చేస్తున్న వాళ్ళు, కొంతమంది అత్యధిక శాతం ఇన్వెస్టర్లు వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, టీవీలో చెప్పిన మాట, పేపర్లో రాసిన మాట వింటూ లేదా చూస్తూ అర్థం కొద్దిగా అయ్యి ఎక్కువ అర్థం కాకపోయినా కొనుక్కుంటూ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే వాళ్ళని ఒక రకంగా ర్యాండమ్ క్లయింట్స్ అనొచ్చు. అంటే ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. అలా కనుక ఎవరైనా 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేసి ఉన్నట్లయితే NSE 500 లో నుంచి, అది కూడా నేను ఏం చేశాను, శాంప్లింగ్ ఎర్రర్ రాకుండా ఉంటాను వీలుగా 1000 ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేయమని అడిగితే, అంటే మొత్తం NSE 500 లో ఉన్న స్టాక్స్ అన్నింటిలో ఏదైనా 20 కనుక కొనుక్కుని
ఎప్పటి నుండి? గతంలో పీక్ లో టచ్ చేసినటువంటి September 27, 2024, అంటే దాదాపుగా 15 నెలల కన్నా ఎక్కువ కాలం అప్పుడు నుంచి కనుక కొనుక్కునుండి, అంటే బాగా పీక్ లో ఉంది కదా అని కొనుక్కుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తే ఎన్ని పోర్ట్ఫోలియోలు, 1000 పోర్ట్ఫోలియోలు క్రియేట్ చేస్తే అందులో ఎన్ని పోర్ట్ఫోలియోలు పెరిగాయని చూడడానికి ప్రయత్నం చేస్తే ఏకంగా 902 పోర్ట్ఫోలియోలు, ఎన్ని 902 పోర్ట్ఫోలియోలు, అంటే 90% కన్నా ఎక్కువ పోర్ట్ఫోలియోలు నష్టాల బారినే పడ్డాయి. అంటే అర్థం ఏంటి? మార్కెట్ అలాగే ఉన్నట్టు కనపడుతుంది, పెద్దగా తగ్గినట్లేదు. కానీ ఎంతమందికి నష్టం వచ్చింది? 90% వరకు నష్టం వచ్చింది. అంటే ఎంతమందికి లాభం వచ్చింది అంటే కేవలం 10% వచ్చింది. ఆ 10% లాభం వచ్చిన వాళ్ళలో కూడా ఒకవేళ ఎవరైనా బ్రహ్మాండంగా మల్టీ బ్యాగర్ సంపాదించారని చూస్తే మాక్సిమం ప్రాఫిట్ వచ్చినటువంటి వాళ్ళు ముందు 1000లో 902 ఫెయిల్ అయిపోయి లాస్ లో ఉన్నారు. మిగతా 98 మందిలో కూడా ఎంత వచ్చారని చూస్తే ఒకళ్ళకి మాత్రమే 12% వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ 16 నెలల కాలం మనం అందరం కూడా ఖచ్చితంగా మర్చిపోవలసినటువంటి గతంగానే భావించాలి, కానీ చేదు అనుభవం కింద బాధపడవలసిన అవసరం లేదు. అందువల్ల మీకు లాస్ ఉంటే మీరు కంగారు పడాలంటే ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. మనతోటే అంతా ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ అంతా కూడా ట్రావెల్ చేస్తుంది. ఎవరన్నా ఒకటి అరా బాగా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు తెలివైన వాళ్ళకి ఎలాగో రివార్డ్స్ వస్తాయి, దాని గురించి మనం దిగులు పడక్కర్లా. సో సాధారణ ఇన్వెస్టర్ మాత్రం ఇంతవరకు లాభం సంపాదించడానికి అవకాశం లేదు. అప్పుడు నేను ఇంకొకటి ఏం చేశానంటే NSE 500 బదులు Nifty 50లో కేవలం 50 కంపెనీసే కదా, ఇందులో కూడా ఒక 20 కంపెనీలు తీసుకుంటే అందులో ఎంత టర్న్స్ వచ్చాయని చూస్తే 67 మంది 100 పోర్ట్ఫోలియోలు క్రియేట్ చేయమని 500 బదులు 100 క్రియేట్ చేయమంటే 67 పోర్ట్ఫోలియోలో నష్టం వచ్చింది. అంటే ఒక లాభం వచ్చిన ఒక వ్యక్తి ఉంటే వానికి ఎదురుగా 2 మందికి నష్టాలు వచ్చినాయి. అది కూడా మాక్సిమం ఎంత వచ్చిందని చూస్తే నిఫ్టీలో కొంటే, అంటే అప్పటి నుంచి ఇప్పటికి నిఫ్టీ దాదాపు అదే స్థాయి కొద్దిగా తగ్గి ఉంది కదా, చూస్తే కేవలం 4.9% హైయెస్ట్ రిటర్న్ వచ్చింది ఒకళ్ళకి. కానీ మొత్తం మీద యావరేజ్ రిటర్న్ చూస్తే ఏమీ లేకపోగా, ప్రాఫిట్ లేకపోగా యావరేజ్ రిటర్న్ అందరికి కలిపి 1%. అంటే ఈ రెండు స్టాటిస్టిక్స్ చూస్తే మీకు ఏమర్థం కావాలి? ర్యాండమ్ గా ఒక ఆలోచన, ఒక పద్ధతి పాడు లేకుండా పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్న వాళ్ళకి NSE 500లో కొన్న లాభం రాలేదు, ఇందులో కొన్న లాభం రాలేదు. అక్కడేమో 90% రాలేదు, ఇక్కడేమో 67% రాలేదు. కాబట్టి మీకు నష్టం వచ్చిందని దిగులు పడటం మానేయండి, స్టాక్ మార్కెట్ తిట్టడం కూడా ఆపండి. మీరు చేయవలసిందల్లా ఇక నుండైనా ఖచ్చితంగా కొనుక్కునే స్టాక్ మీద కూలంకషంగా అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ ఒకవేళ మీరు చేయలేకపోతే వేరే చేసేవాళ్ళు, మీకోసం చేసేవాళ్ళు, వాళ్ళు సరైన పద్ధతిలో ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ మాట వినండి. కానీ చెప్పుడు మాటలు, ఏదేదో వార్తలు, గాసిపులు మాత్రం దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 26లో అందరికీ లాభాలు వస్తాయి, కొద్దిగా గొప్ప శ్రమ చేసిన వాళ్ళకి. అలా కాకుండా చెప్పుడు మాటలు వినే వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. బికాజ్ మార్కెట్ ఈజ్ స్లోగా పర్ఫెక్ట్ వైపు వెళ్తుంది. అందువల్ల ఇక నుంచి ఊహాగానాలకి, అత్యాశలకి స్కోప్ ఉంటుందని గమనించాలి. రైట్ అండి. సో విత్ దాట్ మనం స్టాక్ స్పెసిఫిక్ కంటెంట్లోకి వెళ్దాం. అంటే ఇందాక చెప్పిన 33 రిజల్ట్స్ వచ్చాయి, బాగానే ఉన్నాయి, దాంట్లో 27 బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. బట్ ఐఎమ్ షూర్ అందరి మైండ్స్లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటా 27 ఏం వచ్చినాయి రిజల్ట్స్ అనేది దాని గురించి అందరు ఆసక్తిగా చూస్తూ ఉండొచ్చు. సో ప్రసాద్ గారు, ఆ 27 ఏంటి, పెద్ద కంపెనీస్ ఏవొచ్చినాయి, వారిలో మంచి చాయిసెస్ ఏమున్నాయో మేబీ 1-2 కవర్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ఆన్ టు ది ఇండిపెండెంట్ స్టాక్స్. ఖచ్చితంగా యశ్వంత్, ఎప్పుడు కూడా నెంబర్ చెప్పామనుకోండి 27 వచ్చినాయంటే అది ఏంటో అని తెలియకుండా స్పెక్యులేషన్ చేసి సొంతగా ఊహించుకునే కన్నా కొద్దిగా గొప్ప దాని మీద లాస్ట్ వీక్ అంటే 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్, ఈ రోజు మనం ఫ్రైడే రోజు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు అంటే లాస్ట్ 1 వీక్ లో వచ్చిన రిజల్ట్స్ తీసుకుని అందులో మనం ఏం చేసామంటే అన్ని కంపెనీలు మాట్లాడటం అనవసరం కాబట్టి మనం చెప్పింది ఏంటి, అందులో మనం యోగ్యమైన కంపెనీలు మంచివి ఎన్నో చూసాం. నువ్వు ఆల్రెడీ స్లైడ్ కూడా ప్రజెంట్ చేసి చూపించావు 27 కంపెనీలు అని. ఆ 27 కంపెనీలు ఏంటి అంటే ఎక్కువ ఇంట్రడక్షన్ లేకుండా మీకు లిస్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. స్క్రీన్ మీద మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ చూస్తే 48% స్క్వేర్ గ్యాప్ ఉంది. తర్వాత DLF, KPA గ్రీన్, SRF, హ్యావెల్స్ ఇండియా, పాలీక్యాబ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇక్కడ వరకు 40% కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. ఆ తర్వాత 40 నుంచి కొద్దిగా తక్కువ, 30 కన్నా ఎక్కువ ఉన్నాయి ఏమున్నాయని చూస్తే V-Mart, జెన్సార్ టెక్నాలజీస్, L&T ఫైనాన్స్, తర్వాత ఏమో LA ట్రావెల్స్ టెక్నాలజీస్, ఆ తర్వాత అంటే ఎక్సిగో, అది తర్వాత సెనోరస్ ఫార్మా. ఇవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి, వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఇవన్నీ అప్రూవ్ చేసినా కానీ అందులో మీరు గుర్తుంచుకోవాల్సిందంటే స్మాల్ క్యాప్ల కన్నా వీలైనంత వరకు బెటర్ గా మా మిడ్ క్యాప్ ఆర్ హైయర్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో కొనుక్కోవడం మంచిదని నా సజెషన్. తర్వాత టాటా కమ్యూనికేషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనుక ఒక నిమిషం ఓపిక బట్టి చూస్తే ఆ 27 కంపెనీలు కూడా కనపడుతున్నాయి. దాంతో పాటు ఇంకా కొద్దిగా క్రింద ఉన్నటువంటి మొత్తం 33 కంపెనీలు రిజల్ట్స్ వచ్చాయని చెప్పాడు కదా యశ్వంత్, అవన్నీ మేము అప్రూవ్ చేసినా
అందులో 30% కన్నా గ్యాప్ లేకపోతే కొనం కాబట్టి ఒక 6 కంపెనీలు కింద వైట్ కలర్ లో ఉండొచ్చు. అదర్వైజ్ ఇవన్నీ కూడా కంపెనీలు కొనడానికి యోగ్యంగా ఉన్నాయని భావించాలి. అందువల్ల ఏం కొనాలి అంటే మంచి కంపెనీలు, 30% గ్యాప్ ఉన్న కంపెనీలు ఈ వారంలో వచ్చినాయని మీకు అనౌన్స్ చేశాం కాబట్టి కనీసం ఇహ నుండైనా మంచి కంపెనీలే కొనుక్కుంటారని ఆశపడుతున్నాం. రైట్ అండి. మనం ఇప్పుడు లెటస్ గెట్ ఇన్ టు సమ్ హెవీ హిట్టర్ స్టాక్స్. సో రిలయన్స్ ఫస్ట్ కవర్ చేద్దాం. సో రిలయన్స్ అగైన్ హ్యాస్ డిక్లేర్డ్ ది రిజల్ట్స్. అంటే కొత్తగా అని చెప్పకూడదు కానీ కాస్త మ్యూటెడ్ అని మార్కెట్ అనుకుంటుంది. మార్కెటే కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా మ్యూటెడే, కాస్త గ్రోత్ కొంచెం తగ్గింది ఇంత పెద్ద కంగ్లామరేట్కి అని చెప్తా ఉన్నారు. ట్రైలింగ్ 12 మంత్స్ డేటా చూస్తేనేమో చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ కరెక్షన్ కూడా ఏదైతే మ్యూటెడ్ పెర్ఫార్మెన్స్ అని నేను చెప్తా ఉన్నానో 3 to 4%కి పైగా స్టాక్ కూడా కరెక్ట్ అయి ఉన్నది. సో హౌ షుడ్ వన్ ట్రీట్ రిలయన్స్? ఇంత పెద్ద కంపెనీ కొంచెం హెడ్ విండ్స్ నార్మలే, సహజమేనా, లేకపోతే ఇంకేదైనా ఉందా లోపల? రిలయన్స్ అనేది ఇండియాలో ఉన్న క్యాపిటల్ మార్కెట్ కి ఒక రకంగా టార్చ్ బేరర్ లాంటిది. కాబట్టి ఈ కంపెనీ కనుక బాగుంటే స్టాక్ మార్కెట్ అంతా హుషారుగా ఉన్నట్టు, లేకపోతే కొద్దిగా గొప్ప సైడ్ వేస్ సబ్జ్యూడ్ గా ఉన్నట్టు భావించాలి. రిలయన్స్ షేర్ ప్రైస్ చూస్తే ఒకేసారి టపా పడిపోయి దాదాపు 1600 దగ్గర నుంచి 1400 దగ్గరికి పడిపోయింది. అది పడిపోవడానికి కారణం ఏంటి అని చూస్తే, ఒకటి మనం చెప్పగలిగింది అంటే రిలయన్స్ వాళ్ళు తమ జియోని కూడా పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తానని చెప్పడం, దానితో ఈ ఇన్ఫర్మేషన్ బహుశా ఇప్పట్లో వచ్చేది ఏమీ లేదనుకుని ఇప్పటి వరకు పొజిషన్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా గొప్ప అనాసక్తిగా అమ్మేసుకున్నట్టు కనపడటం ఒకటి. రెండవది, ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు అంటే ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్లు ఎక్కువ పడిపోతాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అని భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అవి అమ్ముతారు. కానీ ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే ఎప్పుడు కూడా ఇండియాలోని టాప్ కంపెనీస్ లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అమ్మేదంతా డెలివరీ సెల్లింగ్ పెద్ద కంపెనీలో వస్తుంది. అందుకే రిలయన్స్ లో ఖచ్చితంగా ఉండక తప్పదు కాబట్టి రిలయన్స్ లో కూడా విపరీతమైన సెల్లింగ్ రావడంతో తగ్గిన మాట వాస్తవం. ఇది మనం భయపడాలా అంటే కంపెనీ గ్రోత్ లో ఉంది, కంపెనీ యొక్క గ్యాప్ ఎక్కువ ఉంది అంటే మీరు నేను భయపడకూడదు. మనకి కావాల్సింది లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా ప్రాఫిట్లు సంపాదించే ఆపర్చునిటీ ఉండాలి. కానీ రోజు మార్కెట్ ఫ్యాన్సీగా రోజు మార్కెట్ లో న్యూస్ లో ఉండాలంటే ఏ కంపెనీకి సాధ్యం కాదు. అందువల్ల రిలయన్స్ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే మనం మీకు స్క్రీన్ మీద కనపడడం ప్రకారం ఈ సంవత్సరంలో 2025 డిసెంబర్ క్వార్టర్ చూస్తే కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది. అది కూడా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఏమని 9.71% అంతకు ముందు ఉంటే దానిలో 10% కన్నా ఎక్కువ తగ్గితేనే మనం కంగారు పడాలి. కనీసం వివేకంలో కంగారు పడవలసిన అవసరం ఉందని గమనిస్తుంది. 9.7 లో కేవలం 9.51 అంటే 0.2% తగ్గింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఓన్లీ చాలా తక్కువ పర్సెంటేజ్. అందువల్ల కంగారు పడవలసిన అవసరం లేదు. అందుకని మనం ఏం చేసాము, అది గ్రోత్ లోనే ఉందని చెప్పి గ్రోత్ రాయటం జరిగింది. ఇప్పుడు మన ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది? 1910. అది 1500 నుంచో 1600 నుంచో తగ్గింది కాబట్టి ఫెయిర్ వాల్యూ తగ్గిస్తామా? తగ్గించడం కాదు. మనం చేసేది కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ప్రకారం. ప్రైస్ అనేది ఒక కోణం, ఫండమెంటల్స్ అనేది ఒక కోణం. ఫండమెంటల్స్ ప్రకారం మంచి కంపెనీని ఐడెంటిఫై చేస్తే ప్రైస్ తగ్గితే ఆనందపడాలి, అంతేగాని ప్రైస్ తగ్గితే బాధపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మన పోర్ట్ఫోలియోలో లేకపోతే, మన పోర్ట్ఫోలియోలో ఉంటే కూడా ప్రైస్ తగ్గినప్పుడు మనం కంగారు పడవలసిన అవసరం లేకుండా ఫండమెంటల్స్ నుంచి మనకు మనమే సపోర్ట్ ఇచ్చుకోవాలి. అది మంచి స్ట్రాటజీ అవుతుంది. ఆ రకంగా చూస్తే ఇప్పుడు 1910 అంటే 36% ఉంది. అదే 1600 ఉన్నప్పుడు చూస్తేనేమో 30% గ్యాప్ లేదు, ఇప్పుడు 30% గ్యాప్ వచ్చింది. పెద్ద కంపెనీ, ఇండియాలో దిక్సూచిలాగా ఉన్న కంపెనీకి 36% గ్యాప్ ఉంది అంటే చిన్న ఇన్వెస్టర్లు రిలయన్స్ లో ఎక్స్పోజర్ లేకపోతే మిడిల్ ఇన్వెస్టర్స్, మిడిల్ రేంజ్ అయినా సరే, హెచ్ఎన్ఐస్ అయినా సరే, మీ దగ్గర రిలయన్స్ లేకపోతే కొనుక్కోవడానికి ఇప్పుడు అనువైన సమయం అంటే ఖచ్చితంగా అనువైన సమయం. అందువల్ల మిగతా నెంబర్ల గురించి అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కింద స్క్రీన్ మీద కనబడుతున్నాయి, దాని గురించి ఎక్కువ చెప్పను. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇట్ లుక్స్ గ్రేట్ బికాస్ 19 రేషియో కనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉందని చెప్పాలి. సో దిస్ ఈస్ ఎ కంపెనీ దట్ వన్ మస్ట్ డెఫినెట్లీ ఇంక్లూడ్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో. రైట్ అండి. నెక్స్ట్ విప్రో చూద్దాం. సో విప్రో కూడా అంటే సిమిలర్ ట్రెండ్ అని చెప్పను కానీ ఇంకా మార్జిన్ కరెక్షన్ చూసింది. అంటే ఒక పక్క సేల్స్ పెంచుకొని ప్రాఫిట్స్ ఏమో తగ్గినాయి. ట్రైలింగ్ 12 మంత్స్లో కూడా సేమ్ సెంటిమెంట్ ఈజ్ ఎకోడ్. మార్కెట్ కూడా బాగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అఫ్ కోర్స్ ఆ కామెంటరీ కూడా పెద్ద డీల్స్ ఏమి మ్యూటెడ్ గ్రోత్ అని చెప్తా ఉన్నారు. పెద్ద డీల్స్ కూడా ఇంకా ఏఐ ఏదైతే రెవల్యూషన్ అవుతా ఉందో దానివల్ల ఆప్టిమైజేషన్స్ అవుతూ ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త టెండర్స్ కూడా వారు గెలుచుకోవాలి. సో 10%కి పైగా కరెక్ట్ అయింది ఆఫ్టర్ ది రిజల్ట్స్. సో ఇంతలా కరెక్ట్ అయింది, ఇంత పెద్ద కంపెనీ, మార్జిన్ కరెక్షన్ ఎలాగో వచ్చింది సహజమే ఈ హెడ్విండ్ సిచ్యువేషన్లో. కానీ ఇంత పడింది కాబట్టి ఇది వాల్యుబుల్ అంటారా?
ఎప్పుడు విప్రో లాంటి కంపెనీ 2,50,000 2,70,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే అది ఓవర్ నైట్ గా డిసప్పియర్ అవ్వదు. ఖచ్చితంగా సెట్ బ్యాక్ ఉంది. పర్టికులర్ గా ఏఐ స్పేస్ లో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ బ్రహ్మాండంగా దూసుకెళ్లిపోతూ కొత్త కొత్త ట్రెండ్స్ సృష్టిస్తుంటే విప్రో కొద్దిగా వెనకబడిన మాట వాస్తవం. అంత మాత్రాన దాని యొక్క లైటింగ్ మొత్తం స్పార్క్ అంతా పోయిందా అంటే కాదు. మనం రిజల్ట్స్ చూస్తే కూడా 15.12% ఉంటే 2025-9లో ఇప్పుడు 14.67 వచ్చింది. దీనికి కారణం ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. లేబర్ కోడ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం మూలంగా అన్ని కంపెనీలు కొద్దిగా గొప్ప కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీలు, అందులో అగ్రగామి విప్రో ఎప్పుడు దొంగ పనులు చేసినట్టుగా ఇంతవరకు దాఖలాలు లేవు. ఆ కంపెనీ కూడా ఏం చేసింది, ఆ యొక్క ఇంపాక్ట్ అంతా కూడా సంవత్సరానికి వచ్చే ఇంపాక్ట్ అంతటిని కూడా డిసెంబర్ క్వార్టర్లో బుక్ చేయడంతో కొద్దిగా మార్జిన్స్ అందరికీ తగ్గాయి. అలా వచ్చినటువంటి స్పెషల్ ఇంపాక్ట్ కనుక తీసేస్తే ఈ కంపెనీకి మార్జిన్స్ కూడా పెరిగాయి. సేల్స్ చూస్తే ఎప్పుడు లేనంతగా హిస్టారికల్ గా 90,892 crores ఉన్నాయి. సేల్స్ ఉన్నాయి. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ లేకపోతే మార్జిన్స్ బాగున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఒక ఏఐ స్పేస్ లో లేదు కాబట్టి ఎక్స్ట్రా ప్రీమియం ఉండవలసిన షేర్ కాదు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయవలసిన కంపెనీ కానే కాదు. ఇలా పడిపోయిన మాట వాస్తవం. పడిపోయినప్పుడు అట్రాక్టివ్ గా కనపడాలి కానీ భయపడవలసిన అవసరం ఏమాత్రం లేని కంపెనీలో ఇది కూడా ఒకటి. అందువల్ల 242 రూపీస్ ఇవాళ ఉంటే దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ 340 పైన ఉంది కాబట్టి ఇంకా 41% ఉంది. సో స్టేబుల్ కంపెనీలు ఉండాలి. మనం పదే 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 చెప్తున్నట్టుగా లార్జ్ క్యాప్ లో ఉండండి చెప్తున్నాం కదా. ఆ యొక్క పందాన్ని కనుక మీరు నిజంగా ఫాలో అవుదాం అనుకుంటే విప్రో మీకు ఐటీ కంపెనీల్లో కనుక ఏమి ఎక్స్పోజర్ లేకపోతే విప్రో ఈజ్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ టు బై. సో నథింగ్ టు బి వర్రీడ్. ప్రైస్ పడిపోవడం అనేది సహజం. ఎందుకంటే అప్పటి వరకు బిల్డప్ చేసుకొచ్చిన వాళ్ళు స్పెక్యులేషన్ తర్వాత రిజల్ట్స్ రాగానే ఒక్కసారి అందులోంచి ఎగ్జిట్ అయిపోయి వేరే కంపెనీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి రోజు యాక్షన్ కావాలి, రోజు ఎక్సైట్మెంట్ కావాలి. మీకు నాకు ఎక్సైట్మెంట్ కాదు, నిలకడగా లాభం రావాలి. అందువల్ల ఎక్సైట్మెంట్ కోరుకునే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనకు భయపడొద్దు. ఈ కంపెనీలో కూడా నిలకడగా ఉండటం మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి. నెక్స్ట్ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఇండిగో గురించి కవర్ చేద్దాం. అంటే ఆ స్కాండల్ అని చెప్పను కానీ వాట్ ఎవర్ అప్డేట్స్, వాట్ ఎవర్ మేనేజ్మెంట్ ఆర్ రాదర్ మిస్మేనేజ్మెంట్ గురించి ఎక్కువ కామెంట్ చేయకుండా ప్యూర్గా రిజల్ట్స్ చూస్తేనేమో లేటెస్ట్ క్వార్టర్ 500 కోట్లు ప్రాఫిట్. అంటే యూజువల్గా ట్రెండ్ ఐదర్ పెద్ద 2,500 రేంజ్ క్రోర్స్ ప్రాఫిట్లో చూపిస్తుంది, లేకపోతే పెద్ద లాస్ అన్న చూపిస్తూ ఉంటుంది. ఈ లేబర్ కోడ్ ప్లస్ ఏదైతే వారికి ఇప్పుడు చెల్లించాల్సిన ఫీజు అండ్ పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త ఎన్కౌంటర్ చేసి ఈ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో హౌ షుడ్ వన్ ట్రీట్ ఇండిగో? ఏదైతే పెద్ద పెద్ద కరెక్షన్స్ ఆల్రెడీ చూసున్నది, దాంట్లో ఇంకా ఏమైనా జ్యూస్ ఉందా? ఎప్పుడు యశ్వంత్ మనం చూడవలసింది ఏంటంటే ప్రతి కంపెనీ కూడా భూతద్దం పెట్టి లేదా మైక్రోస్కోప్ పెట్టి మొత్తం ఎత్తుకుదాం, మొత్తం అందులో తప్పు ఏమనుందో కనుక్కుందాం, ఆ తప్పు ఉంటే కూడా మనకు మనమే సమర్థించుకుని అట్టు పెట్టుకుందాం అనే కోరిక మనకు రాకూడదు. మన లెక్క ఏంటి, ఒక థ్రెషోల్డ్ పెట్టుకున్నాం. ఏమని, కంపెనీ గ్రోత్ లో ఉందా లేదా, ఈ కంపెనీ గ్రోత్ లోనే ఉన్నట్టుగా కనపడుతుంది, సేల్స్ పెరిగాయి కాబట్టి. కానీ మధ్యలో వచ్చినటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ ఏమైపోయింది, ఈ కంపెనీకి సీరియస్ గా ఫ్లైట్ సర్వీసులని డిస్టర్బ్ అవటం, దాంతో పెనాల్టీలు వేయటం, వీళ్ళు టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ రీఫండ్ ఇవ్వటం, హోటల్ బిల్స్ ఇవ్వటం, లగేజ్ అన్ని కొరియర్ లో పంపాలంటే బోల్డ్ ఖర్చు అవటం, బోల్డ్ అన్ని ఖర్చులు అయిపోయాయి కాబట్టి లాస్ రాక తప్పదు. ఎందుకు వచ్చినా కారణం ప్రతిదానికి రీజన్ ఎత్తుక్కుంటా ఉండే అవసరం ఆలోచన మనకు రాకూడదు. అందుకు మనం ఏం చేయాలి, కొంతవరకు ఆలోచించవచ్చు. ఎంతవరకు, ఏ కారణం మూలంగానైనా 10% కన్నా మార్జిన్ పడకపోతే పర్వాలేదు, కానీ ఏ కారణం చేతైనా సరే 10% కన్నా ఎక్కువ పడిపోతే అది 100కి 100 ఒకే ఒక్క ఈవెంట్ అయితే కనుక మనం ఆలోచించవచ్చు. కానీ ఈ కంపెనీకి కర్ణుడి చావుకి కారణాలు 1000లాగా ఇండిగోకి వచ్చిన కష్టాలు అనేకం. దానికి కారణాలు కూడా కొంత సంస్థాగతంగా వాళ్ళు చేసిన తప్పులు, కొంత గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా అవటం, ఇలా జరగడం మూలంగా ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, ఇంకా కొత్త ఎయిర్లైన్స్ కూడా డోర్స్ ఓపెన్ చేస్తా ఉంది. అంటే రాబోయే రోజుల్లో కాంపిటీషన్ రావటం, ఉన్న రోజుల్లోనే కాంపెన్సేషన్ పెంచాలి, పైలట్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవద్దని చెప్పడం, టోటల్ బిజినెస్ సెటప్ అంతా కూడా అట్మాస్ఫియర్ కొద్దిగా కదిలిపోయినట్టుగా కనపడుతుంది ఫౌండేషన్. అందువల్ల ఈ కంపెనీని మనం క్లియర్ గా నో గ్రోత్ అని పెట్టడం జరిగింది. ఇది గ్రోత్ తగ్గింది, లాభాల్లోంచి నష్టాల్లోకి వెళ్ళలేదు కానీ గ్రోత్ తగ్గింది. అయినా కానీ ఎంత పర్సెంటేజ్ తగ్గిందో చూస్తే మీరే చూడండి. ఒకప్పుడు 10.8% ఉంటే 6.13 వరకు వచ్చినప్పుడు కూడా మనం భరించగలిగాము. కానీ ఇప్పుడు 6.13 నుంచి 3.79, 6.13లో 10% అంటే ఎంత, 0.6. అంటే 5.6 కన్నా కనుక తగ్గితే ఆటోమేటిక్ గా 5.5 కన్నా తగ్గితే మనం మన లెక్క ప్రకారం బయటకు పడేయాలి. సో అందువల్ల ఈ కంపెనీ ఇస్ నాట్ వర్త్ హోల్డింగ్, నాట్ వర్త్ ఇన్వెస్టింగ్, నాట్ వర్త్ ఈవెన్ లుకింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.
అంత మాత్రాన్ని ఈ కంపెనీ బ్యాడ్, ఈ కంపెనీ అంతా పనికిరాదు, జీవితంలో పనికిరాదు లాంటి స్టేట్మెంట్ కదా మనం ఇచ్చేది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకారం ఈ క్వార్టర్లో కొనుక్కోవటానికి కానీ ఉంచుకోవటానికి కానీ కన్సిడర్ చేయడానికి కానీ అవకాశం లేని కంపెనీలో ఇది ఒకటిగా మిగిలింది. ప్రైస్ కూడా చూస్తే మన ఫేర్ ప్రైస్ 4,700 అయితే ఇది ఆల్రెడీ 4,800 లో ఉంది. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ వర్త్ డిస్కసింగ్ ఎనీ మోర్ అబౌట్ దిస్ కంపెనీ. రైట్ అండి. నెక్స్ట్ హెచ్పిసిఎల్ కవర్ చేద్దాం. సో ఇప్పుడు వరకు కవర్ చేసిన 3 కంపెనీలకి భిన్నంగా యాక్చువల్లీ రిజల్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. రిజల్ట్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. రిఫైనరీస్ గురించి కూడా మనం పోయిన వారం కాస్త కవర్ చేసాం. కానీ సడన్గా ఈ ఏదైతే సప్లై వచ్చిద్దో మార్కెట్లో మనలాంటి డొమెస్టిక్ ప్లేయర్కి ఇంకా రిఫైనరీస్లో స్కోప్ ఉంటుందా లేదా అనే దాన్ని భావించే మేబీ మార్కెట్ అంత ఫేవరబుల్గా రియాక్ట్ అవ్వలేదు ఇంత క్వార్టర్లీ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా. సో హౌ షుడ్ వి ట్రీట్ హెచ్పిసిఎల్? అంటే మొట్టమొదట వెనిజువేలా ఆయిల్ అంతా మార్కెట్లో వచ్చే అవకాశం కనుక ఉండి ఉంటే అప్పుడు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గేది. అయినా కానీ రిఫైనరీస్కి వచ్చేటువంటి మార్జిన్ ఏంటి? మనం తీసుకొచ్చిన క్రూడ్ని రిఫైన్ చేసి ఫైనల్ అవుట్పుట్ లాగా మారిస్తే వచ్చేటువంటిది రిఫైనరీ యొక్క ఇన్కమ్. అందువల్ల వీళ్ళకి దాని మూలంగా ఎక్కువ వస్తుంది అంటే లాభం ఎక్కువ రాకపోవచ్చు, మార్జిన్ అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైనా క్రూడ్ సప్లై స్టేబుల్గా ఉంటే కనుక వీళ్ళు రిఫైన్ చేద్దామన్నా క్రూడ్ దొరకకుండా ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొద్దిగా లాభం. రెండవది, వీళ్ళు కనుక ఇప్పుడు ఇలా గ్లట్ అనేది వస్తే మార్కెట్లో, అంటే వెనిజువేలా ఆయిల్ వచ్చి కనుక నిజంగా గ్లట్ వచ్చింది అనుకోండి ఒకవేళ పొరపాటున, అప్పుడు వీళ్ళు రిఫైన్ చేయడానికి క్రూడ్ కొనుక్కుని రిఫైన్ చేసినాక ఫినిష్ ప్రొడక్ట్స్ అమ్ముదాము అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. అంటే ఈ ప్రాసెస్ టైంలో కనుక ఒక్కొక్కసారి రేట్ కాంట్రాక్ట్ లేకపోతే ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇటువంటి కంపెనీలు అంటే ఐఓసి అయినా, హెచ్పిసిఎల్ అయినా, బీపీసీఎల్ అయినా, కొచ్చిన్ రిఫైనరీస్ అయినా, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కాబట్టి ఒక ప్రమాదం ఎప్పుడు వేలాడే కత్తిలాగా ఎప్పుడు ఉంటుంది. మీరు, నేను, మనందరం మన సొంత డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ప్రభుత్వం అందులో పెద్ద వాటాదారు. ప్రభుత్వం ఏం చేయొచ్చు? గతంలో ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడైతే పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయని తెలిసినప్పుడు ఉన్న పళంగా వచ్చేసి ఇందులో షేర్ హోల్డర్స్ ఉన్నారే వాళ్ళకి సంప్రదించాలి అనే ఆలోచన లేకుండా ఈ కంపెనీలన్నీ $1 డీజిల్ నుంచి $1, పెట్రోల్ నుంచి $1 తీసి మాకు ఇచ్చేయండి అని చెప్పారు బడ్జెట్లో అవసరం అయిందని కోవిడ్ సమయంలో. అటువంటి తలా తోకాలేని చర్యలు కనుక చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర రెవెన్యూస్ పెరగడానికి వీటన్నిటిని కూడా గంగిగోవులాగా వాడుకుంటారు. అందువల్ల ఇటువంటి కంపెనీలో పెట్టబోయే ముందు ఎట్టి పరిస్థితుల్లో మనం 1కి 2 సార్లు, నన్ను అడిగితే 10 సార్లు బేరీజ్ వేసుకోవాలి. కంపెనీ గ్రోత్ లో ఉందా? ఉంది. స్కోప్ ఉందా? ఉంది. అన్ని రకాల బాగున్నాయి. పి రేషియో ఎక్కువ ఉందా? లేదు, బాగా తక్కువే ఉంది. అన్ని రకాల అనుకూలంగానే ఉంది. దీనికల్లా కావాల్సింది ఏంటంటే మేనేజ్ చేసే వాళ్ళ యొక్క చిత్తం, మనసు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో చెప్పలేం. కాబట్టి ఇటువంటి కంపెనీలో కొనుక్కుంటే తొందరగా లాభాలు వస్తాయని ఆశపడటం తప్పు. ఇందులో మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కొనుక్కుంటాయి, మాపే ప్రసక్తి లేదు. కానీ లాభాలు రావడానికి మాత్రం ఇటువంటి కంపెనీలు అంత అనుకూలమైనవి కాదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి కంపెనీ, పెద్ద కంపెనీ, మార్కెట్ క్యాప్ ఎక్కువైనా కానీ కొనటానికి 1కి 2 సార్లు ఆలోచించుకుని గ్యారంటీగా మీ యొక్క మనసుకు కూడా తోస్తేనే కొనుక్కోండి. అదర్వైజ్ దిస్ కంపెనీ లుక్స్ యాజ్ పర్ నెంబర్స్, బట్ కాషన్ మాత్రం ఖచ్చితంగా అవసరం. అందువల్ల నేను కొనుక్కోండి అని చెప్పే ధైర్యం ఈ కంపెనీని చెప్పలేను. అన్ని రకాలే బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వం అధీనంలో కంపెనీ ఉంది కాబట్టి మాత్రమే చెప్పలేకపోతున్నాను. రైట్ అండి. విత్ దట్ మనం ఇంకా ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేసే ముందు చాలా మంది మన జూబ్లీ హిల్స్ ఈవెంట్లో ఏంటి మనం కవర్ చేయబోయే టాపిక్స్ దాని గురించి 1-2 క్వశ్చన్స్ కూడా అడుగున్నారు. మనం దాన్ని కాస్త అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఒక ఆడియో సిరీస్ లాగా, అంటే ఒక్కొక్క టాపిక్ గురించి ఒక ఆడియో సిరీస్ లాగా ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్ చేసి దాని టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి పాడ్కాస్ట్ రూపంలో మనం కూడా వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీఆర్ బి కంటిన్యూయింగ్ టు గివ్ సమ్ అప్డేట్స్. ఆ పాడ్కాస్ట్ కూడా అప్లోడ్ అయిపోయింది. వాట్సాప్ ఛానల్ ఎవరైతే సరే మనం ఫాలో చేస్తూ ఉన్నారో దాంట్లో కూడా అప్లోడ్ చేస్తాం. సో మీరు కూడా మీ ట్రావెలింగ్ అప్పుడు, మీ కన్వేయన్స్ అప్పుడు అంటే అంత ధ్యాస లేకుండా యూ కెన్ ప్యాసివ్లీ లిసన్ టు దీస్ టాపిక్స్ అండ్ మీకు కూడా అర్థమైంది మనం ఏం కవర్ చేయదలుచుకున్నాము అండ్ ఎటువంటి టాపిక్స్ ఎందుకు యూస్ఫుల్ కూడా మీరు మీ ఫ్యామిలీ వారితో కూడా మీరు షేర్ చేసుకుని కొంచెం చర్చలు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వీఆర్ ట్రైంగ్ టు గెట్ మోర్ కంటెంట్ అవుట్. ఈ పాడ్కాస్ట్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మనం అనేక సార్లు, అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో కలవటం, చర్చించడం జరుగుతూ వచ్చింది. మా వీడియోలు మీరు ఆదరిస్తున్నారు. అలాగే ఇన్వెస్టర్ సెమినార్ పెడితే మీరు బ్రహ్మాండంగా అటెండ్ అవుతున్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి అడిషనల్గా వీడియో చూడాలి అంటే మీరు సమయం వెచ్చించాలి. మీ చూపు దాని మీదే దృష్టి పెట్టి వేరే దాని మీద దృష్టి పెట్టలేకుండా ఉంటుంది. దానికి అడిషనల్గా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నామంటే
పాడ్కాస్ట్ రూపంలో, అంటే మేము చెప్పదలుచుకున్నటువంటిని కూడా ఒక చర్చ రూపంలో రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసినంతా కూడా మేము పాడ్కాస్ట్ చేయాలనే తలంపుతో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఈ సమాచారం కొద్దిగా పాపులర్ అవడానికి, మీ అందరి దృష్టిలో పడటానికి కొద్దిగా సమయం పట్టొచ్చేమో, కానీ పడితే మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు కుర్చీలో పడుకుని రిలాక్స్ అవుతూ కూడా టాపిక్ వినొచ్చు. అంటే ఎవరిని ఏది చూడవలసిన అవసరం లేదు, కళ్ళు మూసుకుని కూడా టాపిక్ వినొచ్చు. అలాగే వాకింగ్, మార్నింగ్ ఎక్సర్సైజ్ లో వినొచ్చు. ఎప్పుడైనా సరే మీకు కావాల్సిన సమాచారం. పైగా మా వైపు నుంచి కూడా మేము చేసే శ్రమలో అన్నిసార్లు విపరీతమైన శ్రమ పడవలసిన అవసరం లేకుండా ఇందులో మేము టాపిక్ ని తీసుకుని మ్యాటర్ని అంతా గ్రహించి దాని అంతటితో కూడా పాడ్కాస్ట్ తయారు చేస్తాం. కాబట్టి ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్లుగా చర్చని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందువల్ల మాటలో క్లారిటీ ఉంటుంది, మాటలో స్లోగా ఉంటాయి. అన్నింటిని మించి టాపిక్ పైన మీకు సమగ్రమైన అవగాహన పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు కనుక మీరు వాట్సాప్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే దీని తాలూకు అంటే ఎన్ని టాపిక్లైనా సరే ఎపిసోడ్లు అన్నిటి కూడా మీకు లింకులు వస్తూ ఉంటాయి. మీకు తోచినప్పుడు చూసుకోవచ్చు. లేదా కొన్ని రోజుల తర్వాత మీరు ఆ వాట్సాప్ ఛానల్ బదులుగా ఆ పాడ్కాస్ట్ ఛానల్కి వెళ్ళిపోయి అక్కడ మీ టాపిక్ ప్రకారం కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. తప్పక ఆదరిస్తారని, తప్పక ఉపయోగించుకుంటారని నమ్ముతూ ఈ వారం సెలవు తీసుకున్నాం. సో హోప్ ఎవ్రీవన్ లిసన్స్ టు పాడ్కాస్ట్. అండ్ అగైన్ ఎనీవే జూబ్లీస్లో మనం కలుద్దాం, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.